వెస్టిండీస్తో జరిగిన ఆఖరి సూపర్ 8 మ్యాచ్లో ఘన విజయం సాధించి టీమిండియా సెమీఫైనల్కు దూసుకెళ్లడంతో టీ20 ప్రపంచ కప్ 2026 కీలక దశకు చేరుకుంది. ఈ విజయంతో భారత్ ఇప్పుడు సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో తలపడనుంది. మరోవైపు దక్షిణాఫ్రికా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీఫైనల్ జరగనుంది. అయితే భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే హై వోల్టేజ్ మ్యాచ్కు ముందు ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయం అంశంగా మారాయి. ముఖ్యంగా టీమిండియాలోని ఒక సైలెంట్ కిల్లర్ గురించి పీటర్సన్ తన జట్టును హెచ్చరించిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లను అప్రమత్తం చేస్తూ పీటర్సన్ ఏమన్నాడంటే, వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సంజు సామ్సన్ ఆడిన తీరు అద్భుతమని, అతను టీమిండియాలో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా మారాడని పేర్కొన్నాడు. సామ్సన్లో అపారమైన ప్రతిభ ఉందని ప్రపంచానికి ఎప్పటినుంచో తెలుసని, కానీ అతని నుండి ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ఎట్టకేలకు ఇన్ని రోజులకు విండీస్పై ఒక భారీ ఇన్నింగ్స్ ఆడి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడని, ఇది టీమిండియాకు కొండంత బలాన్ని ఇస్తుందని చెప్పాడు. సంజు సామ్సన్ను తాను మొదటినుంచి ఒక సైలెంట్ కిల్లర్ అని పిలుస్తుంటానని, అయితే ప్రత్యర్థి జట్లు అతన్ని సీరియస్గా తీసుకోకపోవడమే అతనికి కలిసి వచ్చే అంశమని విశ్లేషించాడు. అందరూ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లేదా అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర ఆటగాళ్లపై దృష్టి సారిస్తుంటే, సంజు మాత్రం ఎవరికీ దొరకకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడని కొనియాడాడు. ఒక డార్క్ హార్స్ లాగా ఎంటర్ అయి ఊహించని విధంగా విరుచుకుపడటం సంజు నైజమని, వెస్టిండీస్ జట్టు కూడా అదే విధంగా షాక్ తిన్నదని హెచ్చరించాడు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ బౌలర్లకు పీటర్సన్ ఒక కీలక సూచన చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో ఏదైనా సాధించాలనే కసి, మంచి ఫామ్లో ఉన్న ఆటగాళ్లలో సంజు సామ్సన్ ముందు వరుసలో ఉన్నాడని చెప్పాడు. భారత ఓపెనర్లను గనుక పవర్ ప్లేలో అవుట్ చేయగలిగితేనే ఇంగ్లాండ్ మ్యాచ్పై పట్టు సాధించగలదని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే భారత్ నుండి విజయాన్ని లాక్కోవడం చాలా కష్టమని పీటర్సన్ స్పష్టం చేశారు.